ఈరోజు మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో అద్భుతమైన గొప్ప ఐడియాస్తో మా ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి నుంచి వచ్చిన ఒకానొక గొప్ప ఐడియా ఈ శ్రమదానం. ఈ శ్రమదానం అంటే మెయిన్గా ప్రజలు ప్రభుత్వంతో ఏకమయ్యి అందరూ కలిపి మనమంతా మన చుట్టుపక్కలంతా బాగు చేసుకుంటానికి కానీ, మనకు అవసరమైన విషయాల్లో మనమైనా కానీ శ్రమదానం చేసి చుట్టూ అంతా బాగు చేసుకుంటాం అనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. ఆయన మానసిక పుత్రిక ఇది. ఈ శ్రమదానాన్ని ఇలా ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా పరిపాలించారో పాత ప్రభుత్వం. ఇప్పుడు నిజంగా మేము అధికారంలోకి వచ్చినాక తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడ రూపాయి లేని పరిస్థితి, ఏ వ్యవస్థ అయినా కానీ పాడైపోయి ఉంది. ప్రతి వ్యవస్థని కొల్లబెట్టారు, ప్రతి వ్యవస్థని పీల్చి పిప్పి చేశారు. ఇలాంటి తరుణంలో మనం చంద్రబాబు గారి స్ఫూర్తితోటి మన ఊరు మనమే బాగు చేసుకుందాం అనుకుంటూ ఈ శ్రమదానం అని చెప్పి గుడివాడ ప్రజలందరం కలిపి ఒక వార్డు ఈరోజు మొత్తం బాగు చేసి క్లీన్ చేసేసి పెడదామనే ఉద్దేశంతో మేమంతా ఈరోజు మొదలెట్టాం. రామారామి 400 మంది ఒక వార్డు మొత్తం, ఇంక్లూడింగ్ దుమ్ము ధూళి అనేది లేకుండా, ఎక్కడ పేపర్ ముక్క అనేది లేకుండా క్లీన్ చేసేసి ఆ ఊరు వాళ్ళకి ఇచ్చేద్దాం, ఆ వార్డు వాళ్ళకి ఇచ్చేద్దామని మేము కూలుకున్నాం. దీనికి విపరీతమైన స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు. స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకొచ్చారు. స్వచ్ఛంద సంస్థలే కాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వాళ్ళే కాకుండా లోకల్గా ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఎంతో నీట్గా చేసుకుని ఇక్కడి నుంచి ఈ వార్డులో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, చెత్త పారవేయకుండా దీని మీద ప్లకార్డులు పెట్టుకుని ఈ రకరకాల పెట్టుకుని జనాలు చైతన్యవంతులు చేసుకుంటూ మొదలెడతా ఉన్నాం. ఇలాంటి మంచి కాన్సెప్ట్ని, శ్రమదానం అనే కాన్సెప్ట్ని ప్రజలకి అందించిన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ శ్రమదానంతో ప్రతి వారం 2 వార్డులు క్లియర్ చేసుకుంటా మొత్తం గుడివాడలో ఉన్న 36 వార్డులు క్లీన్ చేసేసి అందరికీ ఆ వార్డు ప్రజలకి అప్పచెప్పుదామనే ఆశతోటి మొదలెట్టాం. ఈ ప్రోగ్రాం చాలా అంబిషియస్. ప్రస్తుతానికి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తారు అనుకుని ఆశిస్తూ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ఈరోజు అనేక మంది గుడివాడలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలే కాదు, గుడివాడలో ఉన్న అందరూ ప్రజలు ముందుకొచ్చి మీ వార్డును శుభ్రం చేసి మీకు ఇస్తున్నారు. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, మన పరిసరాల శుభ్రత మనదే బాధ్యత. గవర్నమెంట్ ప్రతిదీ చేయాలని ఆశించకండి. గవర్నమెంట్ కొన్ని పరిధులు ఉంటాయి. మనం చెత్త వేస్తాం, గవర్నమెంట్ తీసుకెళ్తాం అనేది చాలా తప్పు. పైగా మీరు చూస్తూ ఉన్నారు ఈ రోజు ఎంత ఎండ ఉందో. దగ్గర 40 డిగ్రీల పైగా ఎండ ఉంది. 42 డిగ్రీస్ పైన ఉంటుంది. ఈ ఎండలో ఇంతమంది 600 మంది కలిసి మీ వార్డు శుభ్రం చేస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ శ్రమదానాన్ని వేస్ట్ చేయకండి. నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించి మీరందరూ కూడా పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.